బగ్గ పైసలున్నోళ్ళు వాళ్ళ సంపదనంతా పెద్ద పెద్ద బ్యాంకులలో దాచుకుంటారు. అదే గరీబోళ్ళు అయితే నెలమందం అయ్యే ఖర్చులన్నీ పోంగా కడమ పైసలు ఓ పెద్ద మనిషి కాడ చిట్టీలేస్తారు. అట్లా ఓ 10-20 మంది జమ అయ్యి నెలకిన్ని కట్టుకుంటే ఎత్తుకుంటారు. ఆ టెంక అది అయిపోయేదాకా మళ్ళా కడుతుంటారు. సరే ఏజెంట్లు మంచోళ్ళు అయితే ఏ లొల్లి లేదు కానీ గిట్ల గుడ్డిగా నమ్మిర్రు కాబట్టే అనకాపల్లి జిల్లాలో ఒక ఆమె బుడ్డ ముంచిపోయింది. ఇక గీమెనే చిట్టీల ఏజెంట్ ఏషం గట్టి నిండా ముంచిపోయిన పుణ్యాత్మురాలు. పేరు పద్మజ. అందరూ షెల్లపల్లి పద్మజ అంటారట. ఊరు కోటపాడు మండలం చౌడువాడ. అయితే ఊర్లే 25,000 కాడ నుంచి 15 లక్షల దాకా చిట్టీల దందా చేసుకుంటా అందరికీ నమ్మకం కలిగించింది. అట్లా ఈ అమ్మగారిని నమ్మి ఒకళ్ళెనక ఒకళ్ళు లక్షలకు లక్షలు చేసుకుంటా పోయిర్రు. తీరా మూటలకు మూటలు పైసలు జమ కాగానే అన్ని సర్దుకుంది. ఆ తలపడ్డది. ఈగేముంది పోయా మోసం అని నెత్తి నోరు కొట్టుకుంటా అందరూ ఊరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిర్రు. నెలంతా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డ సొమ్మంతా తెచ్చి ఆమె గండాన పోసినాం. ఇప్పుడు మా డబ్బులన్నీ అందుకొని పరారైంది. దొంగ పద్మజను పట్టుకొని మాకు న్యాయం చేయమని బాధితులంతా గోడెల పోసుకుంటుర్రు. అయితే ఈ నెల 19వ తారీఖు నాడు చిట్టీలు లేచినోళ్లకు పైసలు ఇచ్చేది ఉండేనట. ఇక అందరూ సంబురంగా పైసలకని పోతే ఏముంది అప్పటికే తాళం పెట్టి పత్తక లేకుండా పోయింది. ఫోన్ కొడితే స్విచ్ ఆఫ్. ఎటు పోయిందో తెలియదు. చుట్టుపట్టోళ్లకు చిన్న మతలబ్ కూడా ఇయ్యలేదట. దీంతోని మన పని అయిపోయిందని ఒక ఏడుపు కాదు బాధితులది. బంగారం అమ్మి తెచ్చి కట్టినాం అని ఒకళ్ళు అంటుంటే యాళ్లకు పైసలు లేక వడ్డీకి తెచ్చి కట్టినాం అని ఒకళ్ళన పట్టిర్రు. గట్ల వాళ్ళ గోసనంతా చెప్పుకొని నమ్మకానికి మారు పేరైన పద్మజ మీద కేసు పెట్టిర్రు. ఏందాక ఏమన్నా చెప్పాలనుకుంటురా? ఇంటిరా నమ్మి నానవోస్తే పుచ్చిబుర్రలైనట్లు పద్మమ్మ పనిగలది అని షిటీలేస్తే ఇవాళ మాకు తుటిపెట్టి తుర్రుమన్నది. జర్ర పోలీసోళ్ళే గట్టి నజరేసి ఆమెను ఏడున్నా పట్టుకురావాలి. మొత్తం 4 కోట్ల దాకా సర్దుకొని మారానోలే అవతల పడ్డదట. మరిగా దోసుకపోయిన అమ్మగారిని పోలీసులు ఎట్లా పట్టుకుంటారో వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో చూసుకుంటూ పోవాలి. పటాస్ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇట్లా పోయి అట్లా వస్తా. ఎటు ఓకుర్రి.